అరాచకాలపై మోసాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమానికి చేసిన కుల సంఘాల నాయకులకి, విద్యార్థి సంఘ నాయకులకి, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం. అందరు గమనించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా జవాబుదారీతనంగా పనిచేస్తానండి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా వంచిస్తుంది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 5 సంతకాల్లో మొదటి సంతకం మెగా డిఎస్సి, దగా డిఎస్సి. మేము ఈ డిఎస్సి గురించి మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం నాయకులకి, బీజేపీ నాయకులకి, జనసేన నాయకులకు వణుకు పుడుతుంది. ఎందుకంటే దాంట్లో ఖచ్చితంగా మోసం జరిగింది. దాంట్లో వాళ్ళకు కావలసిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వచ్చినట్టు లేని పర్సెంటేజ్ క్రియేట్ చేసి ఒక క్రీడా శాఖలో అర్హతగా చూపిస్తూ వాళ్ళకు ఉద్యోగాలు కల్పించారు. ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ఇంతవరకు జరిగిన ఎగ్జామ్స్లలో, టిఎస్సి ఎగ్జామ్స్లలో కనీసం వాళ్ళు టెట్ పాస్ అయి ఉండాలి, బీఈడి పాస్ అయి ఉండాలి, డైట్ కాలేజీలో అయినా టీచర్ ఉద్యోగానికి సంబంధించి చదివి ఉండాలి. అవన్నీ లేకుండా కేవలం ఒక స్పోర్ట్స్ కోటా అనేది క్రియేట్ చేసి ఆ స్పోర్ట్స్ కోటాలో కూడా ఒక సర్టిఫికేట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడమే ఎంతవరకు ఇది కరెక్ట్. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఖచ్చితంగా ఒక టీచర్ ఉద్యోగానికి ఒక అభ్యర్థి ఉన్నాడన్నా, ఉద్యోగం చేస్తున్నాడన్నా ఖచ్చితంగా వాళ్ళు టెట్ రాయాలని చెప్పి నిబంధనలు పెట్టింది. ఈ నిబంధనలు కూడా తెలియని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు నిర్వహించిన డిఎస్సిలో చాలా మోసాలు జరిగాయి. గ్రహించండి. మేము చెప్పే ప్రతి మాటను కూడా మీరు ఆలోచించండి. మేము తక్షణమే ఒకటే మాట డిమాండ్, లోకేష్ గారు రాజీనామా చేయాలంటున్నాం. ఎందుకు రాజీనామా చేయాలంటున్నాము? ఆ విద్యాశాఖ మంత్రి మీరు కాబట్టి, దాంట్లో సక్రమంగా ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి, మీరు నిరుద్యోగ వృత్తి అన్నారు, అది ఇవ్వలేదు కాబట్టి, విద్యార్థులకు మోసం చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా రాజీనామా చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేస్తుంటే మీకు వణుకు పుట్టి మా శిబిరాలపై దాడి చేయడము, మేము చేస్తున్న ఈ శిబిరాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడడము ఈ తెలుగుదేశం సంబంధించిన ఎమ్మెల్యేలకి, మంత్రులకు అలవాటు మారిపోయింది. ఈ లోకంలో ఒక ఆయన ఉన్నాడు, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అని చెప్పి. ఆయనకు ఏమి తెలుసో తెలియదు. వాస్తవానికి ఆయన అనంతపురం వాస్తుడు కూడా కాదు, అనంతపురం గురించి కూడా ఏమి తెలియదు ఆయనకి. అనంతపురం గురించి తెలియదు, ఆంధ్రప్రదేశ్ గురించి తెలియదు ఆయనకి. ఆయన చెప్తాడు, ఈ మేము చేస్తున్న దీక్షల్లో నిరుద్యోగులు లేరంట, విద్యార్థులు లేరంట, ఎవరో గూండాలు ఉన్నారంట. ఎక్కడికెళ్ళి మా దగ్గర కాదండి గూండాలు ఉండేది, మీ చుట్టూ ఉన్నారు, రిమైండ్ ఉండే ఖైదీలు ఉన్నారు, బెయిల్ పైన ఉండే ఖైదీలు మీ దగ్గర ఉన్నారు, మీ చుట్టూ తిరుగుతున్నారు పంజాబ్ బ్యాచ్ కానీ, ఇక్కడ బ్యాచ్ కానీ, భూ అక్రమాలు చేసే బ్యాచ్ కానీ మీ చుట్టూ ఉన్నారు. మమ్మల్ని కాదు మీరు చెప్పాల్సింది. ఇంకొక విషయము, మేము ఈ డిఎస్సి గురించి మేము ర్యాలీలు చేసినా, ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా ఈ పెద్ద మనిషి చెప్తాడు ఛాలెంజ్ చేస్తాడు. ఆయన ఛాలెంజ్ మేము ఆనాడే సమాధానం చెప్పాం. మేము వస్తాము, ఈ ప్రతి ప్రశ్నకు మేము సమాధానం చెప్తాం. మా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. మా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పినప్పుడు మీరు రాజీనామా చేయండి. మీరు కోరిన విధంగా మేము కేసులు పెట్టించడానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పి ఆ రోజే మీకు ఛాలెంజ్ ఇచ్చినాం. మీరు ఈరోజు కొత్తగా ఇప్పుడు అనంతపురంలో నిరుద్యోగులు ఉన్నారు, కార్పొరేటర్లు నిరుద్యోగులు అంట, ఎమ్మెల్యేలు నిరుద్యోగులు అంట. మేము కాదు నిరుద్యోగులు. మీరు ఇక్క వ్యాపారం చేసుకునేదానికి మీరు ఎమ్మెల్యేలు అయినారు, భూదందాలు చేసుకునేదానికి మీరు ఎమ్మెల్యేలు అయినారు, ఇసుక దండాల కోసం మీరు ఎమ్మెల్యేలు అయినారు. మేము అట్లా ప్రజల పట్ల మేము మాకుండే కమిట్మెంట్ ప్రకారం మేము పనిచేసినాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణలో కలిగిన పార్టీ. దీంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆయన అవకాశం ఇచ్చినా కూడా, ఆయన ఇచ్చే ఏ పిలుపైనా కూడా మేము సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇమీడియట్లీ లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి మరోసారి డిమాండ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన చింతా సోమశేఖర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.